హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. ఈరోజు ఒక మంచి మూవీ పైలం పిలగ అంటే ఏంటో తెలుసుకుందాం. పైలం అంటే ఏంటో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా తెలుసుకుందాం. ఆ మూవీ టీం మన ముందున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సార్. ఆనంద్ గుర్రం గారు అంటే మూవీ డైరెక్టర్ అనమాట. అంటే పేరులోనే గుర్రం ఉన్నట్టు ఈ సినిమా కూడా మంచి స్పీడ్ ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా అంటే గుర్రానికి ఉన్న వేగం కన్నా ఈ సినిమా స్పీడ్ ఉండబోతుంది అనుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ ఈ సినిమా పేజ్ కూడా అలానే ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది, అందులో నో డౌట్ ఎట్. ఓకే సార్. వాట్ ఈజ్ పైలం సార్? పైలం అని పేరు ఎందుకు పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్? పైలం అంటే జాగ్రత్త, జాగ్రత్త, ఎవరికి బీ కేర్ఫుల్ బ్రో. అంటే ఎవరికి చెప్తున్నారు? జనాలు చెప్తున్నారు జాగ్రత్త. మా హీరో చెప్తున్నాం. ఇందులో ఉండే పోస్టర్ లో ఉంది కదా పైలం పిల్లగ. ఓకే ఓకే. పైలం పిల్లగ అంటే జాగ్రత్త దొర అని సార్. జాగ్రత్త బ్రో, జాగ్రత్త బ్రో. కేర్ఫుల్ బ్రో. అంటే సినిమాలో జాగ్రత్తలు ఎక్కువ పాటిస్తారా? అది కాదు, యాక్చువల్గా ఏంటి అంటే సినిమాలో ఒక ఆస్పిరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పిరేషన్ ఉంటుంది ప్రతి మనిషికి. సో ఆ ఆస్పిరేషన్ని ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో, ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో చాలా మనం తప్పటడుగులు వేస్తాం. సో అలా కాకుండా మెల్లగా ఇల్లు, జాగ్రత్తగా ఇల్లు అని చెప్పడమే. ఓకే. అంటే ఒక పల్లెటూరు నుంచి ఒక బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు చేసే స్ట్రగుల్స్. అంటే ఇది మీ రియల్ లైఫ్ ఏదైనా తీసుకొని రియల్ లైఫ్ లో అంటే యాజ్ ఇట్ ఈస్ గా రియల్ లైఫ్ లో అట్లాంటిది ఏం లేదు. కానీ యాక్చువల్గా ఏంటంటే మనం చూసిన ఇన్సిడెంట్స్ ని ప్లస్ మనం చూసిన విషయాల్ని తీసుకొని చేసుకున్న మూవీ. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించి చేయడం అంతే. సో మనకి రియల్ గా జరిగిన సంఘటనలు అని కాకుండా ఆ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని అనుకున్నా కదా. ఓకే సార్. ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసుకుంటే రేడియో మిర్చిలో వర్క్ చేశారని తెలిసింది. అక్కడ నుంచి ఈ ఫీల్డ్ లో రావడానికి ఎలా సార్? యాక్చువల్గా రేడియో మిర్చిలో వర్క్ చేసే కన్నా ముందు నుండే నేను అడ్వర్టైజ్మెంట్ లో ఉన్నాను. ఆ తర్వాత రేడియో మిర్చిలో వచ్చాను, మళ్ళీ తర్వాత అడ్వర్టైజ్మెంట్కి వచ్చాను, ఆ తర్వాత ఫిల్మ్కి వచ్చాను. సో అది రేడియో మిర్చిలో వర్క్ చేసి యాజ్ ఏ క్రియేటివ్ రైటర్గా పనిచేశాను. సో అంటే బేసికల్గా ఏంటి అంటే ఫీల్డ్ అదే, కాకపోతే మీడియంస్ డిఫరెంట్ మీడియంస్లో వర్క్ చేశాను. ఓకే. అంటే యాడ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ యాడ్స్ తీసేస్తారు? టీవీ యాడ్స్ అండి. టీవీ యాడ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి టీవీలో వచ్చే చాలా యాడ్స్ చేసాము. ఆల్మోస్ట్ 150+ యాడ్స్ మనం ఇంతవరకు హ్యాపీ హార్స్ ఫిల్మ్స్ నుండి చేసాము. హ్యాపీ హార్స్ అది కూడా మీ పేరుకి తగ్గట్టే గవర్నమెంట్ పెట్టారా? యాక్చువల్గా మిర్చిలో వర్క్ చేసేటప్పుడు కిరణ్ అని, మిర్చి కిరణ్ ఆర్టిస్ట్ తెలిసే ఉంటుంది, జాతరత్నాల్లో కేక్ పెట్టాలని. ఓకే ఓకే. మేమంతా ఒకటే బ్యాచ్ యాక్చువల్గా. సో తను ఏంటి అంటే నాకు నా పేరుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి పిలుస్తుంది హ్యాపీ హార్స్. సో అదే ఆ వర్డ్ బాగుంది కదా అని దానికి ప్రొడక్షన్ నేమ్ కూడా అదే పెట్టాను. ఓకే. అంటే ఇంతకు ముందు మూవీస్ ఏమైనా తీసారు? ఇది ఫస్ట్ మూవీ. ఇంతకు ముందు యాడ్స్ ప్లస్ డాక్యుమెంటరీస్, కార్పొరేట్ ఫిల్మ్స్ అలాంటివి చాలా చేశాను. అంటే మీరు చూడడానికి బాగా వైలెంట్ చెప్తున్నారు. అంటే వైలెంట్ ఉండబోతుంది సినిమా అనుకోవచ్చు? సినిమా వైలెంట్ కాదండి, సినిమా వచ్చేసి చాలా మంచి ఎంటర్టైనర్, మంచి లవ్ స్టోరీ. ఓకే. అట్ ద సేమ్ టైం మంచి మంచి ఎమోషనల్ జర్నీ. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ రైడ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఫన్ ప్లస్ ఎమోషనల్ రైడ్ ఉంటుంది. సో ఇక్కడ ఇందులో అన్నీ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయి దేవి గారు. ఆయన మీ పేరుకి తగ్గట్టు మీ ముఖంలో తేజస్ కనబడుతుంది. అంటే ఫేస్ లో ఆ కళ ఉందన్న. అంటే ఈ మూవీకి స్పెషల్గా మీకు నచ్చే పాయింట్ ఏంటన్నా? అంటే నచ్చే పాయింట్ ఒక్కటంటే ఏం లేదు. సో మొత్తం స్క్రిప్ట్ అంతా నాకు చాలా బాగా నచ్చే నేను ఒప్పుకొని చేసిన అనమాట. అంటే మీ పాత్ర అందులో ఎలా ఉండబోతుంది? అంటే పాత్ర అంటే ఇప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అరే మన ఇంట్లో అబ్బాయి లెక్క ఉన్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి కరెక్ట్ అయ్యే పాత్ర ఉంటుంది కదా. సో అలాంటిది ఊర్లో వాళ్ళ లైఫ్ లో జరిగే సంఘటనలు, పైలం పిల్లగారు ఎందుకు పెట్టింది టైటిల్ అన్నది. సో అంటే జాగ్రత్త మీరు చెప్తారా లేకపోతే మీరు జాగ్రత్త నన్ను చూసి పబ్లిక్ చెప్తారు మిమ్మల్ని జాగ్రత్త? సో సినిమా అంతా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, కేర్ఫుల్ ఉండు అని అట్లా ఆ లైన్ పైన వెళ్తుంటారు. ఓకే. అంటే ఏమీ తప్పు చేశారా ఏంటన్నా?
మనం జాగ్రత్త చెప్పాలి. తప్పని కాదండి. ఇప్పుడు లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా పైలంగానే ఉండాలి, లేకపోతే ఎవడో కూడా దొక్కేస్తాడు. అది సో అట్లా. సో అందుకే ఇంకా వీడికి ఏంటంటే చాలా మంది అంటే చాలా వాళ్ళని ఎదుర్కొని అట్లా సాగుతుంటాడు. సో అందుకే పైలం పిల్లగా అంటే రియల్ లైఫ్ లో కూడా ఇలా మీరు ఫేస్ చేశారా ఇలాంటి జాగ్రత్తలు చేశారా? మీరు కూడా చేసే ఉంటారు, అందరం చేస్తాం. అంటే అలాంటిది ఏదైనా పెద్ద సంఘటన ఏదైనా పెద్ద సంఘటన అంటే ఇంకా పూరి జగన్నాథ్ గారి డైలాగ్ ఉంటది కదా, ఓకే దేవుడు మమ్మల్ని వార్ జోన్ లో పడేసిండు. సో అదే లైఫ్ అనేది ఒక వార్ అట్లా. అంటే పాజిటివ్ చూస్తే అదేంటన్నా సిజర్ పెట్టారు, నెక్స్ట్ ఫ్లైట్ వెనకాల ఉంది, అండ్ ఫ్లైట్ ఎక్కి వెళ్తారా ఏంటో లేకపోతే ఒక 2 weeks అవుతుంది తెలుస్తుంది. యాక్చువల్గా దానికి నేను చెప్తాను ఏంటంటే అది ఇప్పుడు ఆ పోస్టర్ లో అమ్మాయి మొక్కకి నీళ్ళు వస్తుంది, అబ్బాయి ఆ మొక్కను కట్ చేస్తుంది. అది కూడా ఫ్లైట్ ఎక్కి కట్ చేస్తారు. సో అది మా మూవీ థీమ్ అంటే యాక్చువల్లీ అంటే హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్. ఓకే. సో అమ్మాయి ఏంటి అంటే నేచర్లో బతుకుతామనే అమ్మాయి, సో అలా గాల్లో తెలిపోదామనే అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ స్టోరీ. అంటే గాల్లో తేలిపోదాం అంటే గాల్లో మేడలు కట్టే టైప్, గాలి అలాంటిది అనుకోవచ్చు. గాల్లో మేడలు కట్టే టైప్ కాదు. ఏంటి అంటే చాలా డ్రీమ్స్, చాలా ఆస్పిరేషన్స్, చాలా అంటే తను ఒక ఊళ్ళో ఉండి, సో తను ఫారిన్లో, నేను దుబాయ్లో ఒక బుర్జ్ టవర్ ఎక్కి బుర్జ్ టవర్లో ఫ్లాట్ కొనుక్కోవాలి అనే యాటిట్యూడ్ ఉన్న కుర్రాడు. ఓకే. సో అమ్మాయి ఏంటి అంటే అదే ఊళ్ళో జాగ్రత్తగా ఏంటి అంటే ఉన్న ఊళ్ళో హాయిగా వ్యవసాయం చేసుకుంటూ నేచర్ మధ్యలో బతకాలనే క్యారెక్టర్ అమ్మాయి. సో వాళ్ళిద్దరి క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి ఆ పోస్టర్. సూపర్ సూపర్. దాంట్లో అంత థింక్ చేశారు అనమాట. పోనీ అంటే ఇలాంటి గోల్స్ మీకు సినిమాలో ఉన్నట్టు ఉన్నాయి, అలాంటి రియల్ లైఫ్ లో ఏదైనా అలాంటి గోల్ ఉందన్న మీకు? రియల్ లైఫ్ లో అంటే మంచి మంచి పాత్రలు చేసుకుంటే మంచి మంచి సినిమాలు. సో ఇదే నా బ్రెడ్ అండ్ బటర్. ఇంకా ఇదే అంతే దీంట్లోనే. అందులో మీరు పిల్ల పిల్లగారి సినిమా అదైతే ఒక రేంజ్ హిట్ అయింది. చాలా అయినప్పటికీ ఆ క్రేజ్ అనేది తగ్గలేదు. అమ్మాయిలో కూడా మీకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. నెక్స్ట్ గాయం ఇంటర్వ్యూలో చూసానండి. నెక్స్ట్ గాయం చేసేది అనే సాంగ్ తోటే ఇంక మనసులు దోచేశారు అనమాట. ఓకే సార్. యాక్చువల్గా మాకు దొరికింది కూడా అదే, ఆ సాంగ్ వల్లే ఈ మూవీలోకి వచ్చాను, ప్రాజెక్ట్ లోకి వచ్చాను. మెయిన్ ఇతను తీసుకోవడానికి కారణం ఏమన్నా అంటే ఎలా అప్రోచ్ అయ్యారు? బేసికల్గా అదే ఏంటి అంటే అది మా ఈ సినిమాలో ప్రణవ్ సోన్ అని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తను ఏంటి అంటే తను రెఫర్ చేశాడు ఈ క్యాండిడేట్ అయితే మనకి చాలా సెట్ అవుతాడు అని. సో చూడగానే నేను ఫిక్స్ అయిపోయాను. అలా అంటే ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే యాటిట్యూడ్, సెట్ అయ్యే బాడీ లాంగ్వేజ్, ఆ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సో చూడగానే ఒకసారి కలిసి ఓకే చేసుకున్నాం. సినిమా లొకేషన్స్ అన్ని నెక్స్ట్ మీ ఊరి దగ్గరలో ఉన్నట్టు? మొత్తం మా ఊరు కరీంనగర్. మీకు ఇష్టమైన ఫేమస్ లొకేషన్ అన్న అక్కడ? ఫేమస్ లొకేషన్ అంటే విలేజ్ లో షూట్ చేసినామండి. విలేజ్ పబ్లిక్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాను. అంటే ఇంట్లోకి వెళ్ళి కాస్ట్యూమ్ చేంజెస్ కానీ అవన్నీ. ఓకే. విలేజెస్ లో మొత్తం అంటే మీకు ఏ టైప్ ఆఫ్ స్లాంగ్ వస్తుంది అన్న? అంటే ఇప్పుడు మాట్లాడే స్లాంగ్ వస్తుంది, సినిమాలో స్లాంగ్ అంత మారిపోద్దా? ఇదే ఇప్పుడు నేను ఎట్లయితే మాట్లాడుతున్నానో అట్లే ఉంటుంది మొత్తం. ప్యూర్ తెలంగాణ కరీంనగర్ తెలంగాణ. ఓకే ఓకే. నెక్స్ట్ పావని గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, మీరు ఇంకా బాగున్నారు. పావని అంటే హనీ అని అనుకుంటా. కాదండి, పావని అంటే ప్యూర్. ప్యూర్. నెక్స్ట్ తేనె కూడా అనుకుంటా. తేనె కూడా ఉందా? పావని చూడాలి, రకరకాల మీనింగ్స్ ఉండొచ్చు. మీ వాయిస్ మాత్రం తేనె పరుగులా ఉన్నాయి. ఓకే అండి. నెక్స్ట్ పైలం పిల్లగా, అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు డైరెక్టర్ సార్ చెప్పారు కదా, దేవి అనే క్యారెక్టర్ ప్లే చేశాను నేను. ఈమె ఊర్లో గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ ఉంటది. చాలా బాధ్యత గల అమ్మాయి. ఊర్లో ఉండాలి, వ్యవసాయం చేయాలి, అమ్మ నాన్నల దగ్గర ఉండాలి. సో ఆమె ఉన్నవి చిన్న కళలు, చిన్న డ్రీమ్స్. హ్యాపీగా ఉండాలి, ఉద్యోగం చేసుకుంటూ మంది లైఫ్ అన్నట్టు ఉండాలి. పెద్ద పెద్ద కళలు అలా ఏం లేవు. హ్యాపీగా తనకున్న లైఫ్ లో తను సాటిస్ఫైడ్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు తన లైఫ్ లోకి ఇలా పెద్ద పెద్ద కళలు ఉన్న
అబ్బాయి ఎంటర్ అవుతాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది సీన్ అని చెప్పి. మీ రియల్ లైఫ్ ఏదైనా సింక్ అయ్యేటట్టు ఏమైనా అనిపించిందా ఆ స్టోరీ చూస్తే? ఒకటి, నేను కూడా మా అమ్మ నాన్నలకి దగ్గరగా ఉండాలి, నాకు అబ్రాడ్ వెళ్ళే ప్లాన్స్ అలా నేను ఎప్పుడు పెట్టుకోలేదు నా లైఫ్లో. కాకపోతే కొంచెం దేవి క్యారెక్టర్ కొంచెం ఆ క్యారెక్టర్ మిక్స్ అయి ఉంటుంది నా రియల్ లైఫ్లో. నాకు కూడా పెద్ద పెద్ద కళలు ఉన్నాయి, నేను కూడా బయటకు వచ్చి పని చేసుకుంటున్నాను. అలానే ఫ్యామిలీకి దగ్గరగా ఉండి నేచర్కి దగ్గరగా ఉండి అలా రెండు మిక్స్. పెద్ద పెద్ద కళలంటే ఏదైనా ఒక గోల్ ఏదైనా పెద్దది ఏమైనా ఉందా? పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, మంచి మంచి రోల్స్ చేయాలి. అదేనా, అది కాక ఇంకేదైనా? ప్రస్తుతానికి అది దాని తర్వాత ఏం తీసుకెళ్ళాలి, అలా పట్టుకెళ్తే అలా అంతే. ఓకే, నెక్స్ట్ పుష్పలో కూడా మీరు నటించారని తెలిసింది. అంటే డైరెక్ట్ అల్లు అర్జున్ తో మీరు మా సెట్ లో ఉండేటప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? ఫస్ట్ కొంచెం నర్వస్ అయ్యాను, ఫస్ట్ కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ తర్వాత అంతా చాలా రిసీవల్ అంతా చాలా బాగుందండి. చాలా మంచి రెస్పెక్ట్ తో రిసీవ్ చేసుకున్నారు టీమ్ అందరూ. బన్నీ సార్ కానీ సుకు సార్ కానీ అందరూ. సో తర్వాత అంత భయం ఏం అనిపించలేదు. బన్నీ సార్ ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడేవారు? అఫ్ కోర్స్ అందరితో పాజిటివ్ గా ఉంటారు, చాలా పాజిటివ్ ఉంటారు సెట్ లో అయినా. ఐ థింక్ అందరికి ఒక మంచి కంఫర్ట్ జోన్ క్రియేట్. అఫ్ కోర్స్ అందరూ ఆలోచించారు చిన్న టెన్షన్ ఉంటారు, బట్ ఆయన మాత్రం చాలా సింపుల్ గా అందరికి ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు సీన్ చేయడానికి. ఈస్ వెరీ స్వీట్ లైక్ దట్. పుష్ప 2 లో కూడా రోల్ ఉందా? అదే రోల్ ఇప్పుడు అందులో చిన్నపిల్లలా కనబడతారు, ఇప్పుడు ఒక్కసారి మొత్తం బేస్ కూడా చేంజ్ అయినట్టు. ఓకే, ఎలా ఉండబోతుంది పాత్ర అనేది? కొద్దిగా ఎక్కువసేపు ఏమైనా ఉంటుందా క్యారెక్టర్? ఉంటుందండి. ఐ థింక్ ఈ సంవత్సరం నేను ఒక 4-5 సినిమాలు చేస్తే అన్నింట్లో కల్లా నేను ఎక్కువ టైం కేటాయించింది పుష్ప 2కి అయి ఉంటుంది. అంతసేపు అయితే ఒక హీరోయిన్ లెవెల్లో ఇంకా నెక్స్ట్ అది కాక ఇంకేమైనా మూవీస్ కూడా పరేషాన్ అనుకుంటా. పరేషాన్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందండి, దానికి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. ఇక ముందు ముందు ఉన్న అనౌన్స్మెంట్స్ ఒఫీషియల్ గా వస్తే బాగుంటుంది అండ్ రివీల్ చేసి మళ్ళీ అని అంటారా? ఓకే, నెక్స్ట్ ఈ క్యారెక్టర్ వల్ల మీ లైఫ్ ఇంకా చేంజ్ అయ్యే అవకాశం ఏదైనా ఉందని అనుకుంటున్నారు? మంచి క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను పరేషాన్ లో శిరీష అనే క్యారెక్టర్ చేశాను. శిరీష అనే క్యారెక్టర్ కూడా అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అయింది. అలానే ఈ సినిమాలో దేవి అనే క్యారెక్టర్ కూడా మన సినిమా రిలీజ్ అయిన తర్వాత, పైలం పిల్లగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ కూడా చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అయ్యేలాగా ఆనంద్ గారు రాశారు. అండ్ థ్యాంక్స్ టు ఆనంద్ గారు నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చారు. అంటే వచ్చి ఇలా వెళ్ళిపోయి ఒక పాటలో ఉండి ఒక సీన్ లో ఉండి అలా కాకుండా కథలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే క్యారెక్టర్ దేవి. సో ఇట్ వాస్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆడిషన్ వల్ల మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగిందా? అంటే ఆడిషన్ ఇచ్చేదాన్ని అనుకుంటే, కానీ ఆనంద్ గారు అడగలేదు. ఐ థింక్ పరేషాన్ అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. పరేషాన్ డైరెక్టర్ గారు ఆనంద్ గారు మాట్లాడుకున్నారు. ఐ థింక్ అలా కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటా ఆనంద్ గారికి. హి డైరెక్ట్లీ took me into the project. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు పుష్ప 2 దాకా మీ జర్నీ సాగింది. ఈ జర్నీలో మీరు స్ట్రగుల్ ఏదైనా ఒకటి పద్ధతి అంటే చాలా ఓపిక కావాలండి. అలానే ప్రతి పని షార్ట్ ఫిల్మ్ అప్పుడు నేను ఎలా వర్క్ చేశాను, పుష్ప 2లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా అంతే సిన్సియర్గా వర్క్ చేస్తాను. పైలం పిల్లగా కూడా నేను అంతే సిన్సియర్గా వర్క్ చేస్తున్నాను. సో మనం చేస్తున్న పని మనం సిన్సియర్గా చేసుకుంటూ వెళ్తూ ఐ థింక్ అది ఎంత టైం అయినా తీసుకునేవాడిని. కొంతమందికి 2 సంవత్సరాలు తీసుకోవచ్చు, కొంతమందికి 5 సంవత్సరాలు తీసుకోవచ్చు. సో అలా చేస్తూ వచ్చాను, ఎక్కువ ఆలోచించలేదు. నేను చేసిన పని నేను సిన్సియర్గా చేస్తున్నానా లేదా అనుకుంటూ మాత్రం చేసుకుంటూ వచ్చాను. అలానే నేను చేస్తున్న ప్రతి పని, చేస్తున్న ప్రతి సినిమా, చేసిన ప్రతి రోల్ మంచి పేరు తీసుకొచ్చింది నాకు. ఐ థింక్ అదే సీక్రెట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మూవీ దీంట్లో బాగా ఫన్ మూవీస్ ఏదైనా జరిగిందా మీ దీంట్లో? యాక్చువల్లీ మా సినిమాలో మంచి మంచి ఫన్ సీన్స్ ఉన్నాయండి. ఆ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు చాలా ఫనీగా అనిపించేవి. సో మేము నవ్వకుండా కంట్రోల్ చేసుకొని మేము షూట్ చేసేవాళ్ళం. సో దట్ సీన్ బాగా వస్తే జనాలు చూసి నవ్వుతారని చెప్పి. సో మంచి డైలాగ్స్, కనెక్టెడ్ డైలాగ్స్ చాలా ఉంటాయి. ఐ థింక్ టీజర్ ట్రైలర్ మీరు చూస్తే వైరల్ అయ్యే డైలాగ్స్ కూడా చాలా ఉంటాయి. సో అది మంచి ఫన్ ఎక్స్పీరియన్స్. ఓకే, సాయిదేవి గారు మరి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంకేమైనా మూవీస్ ఏమైనా వస్తున్నాయి? అంటే ఒక వెబ్ సిరీస్ ఉందండి దీని తర్వాత ఇమీడియట్ గా. సో ఇప్పటివరకు అయితే అంతే. నెక్స్ట్ టైం ఇంకేమైనా ఉంటే చెప్తాను. అంటే మీరు చూసేటప్పుడే ఒక న్యాచురల్ ఉండదు అనమాట మీ యాక్టింగ్.
థ్యాంక్ యూ. అంటే ఏదైనా థియేటర్ పర్ఫార్మెన్స్ ఏమైనా చేశారా ఇంతకు ముందు? మూవీ స్కూల్స్ ఏమైనా? అసలు లేదు. అలాగే. నా ఫస్ట్ ప్రాజెక్ట్ పిల్లగాడు. ఓ, సో నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక 3-4 months కి అది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేసేసాను. అది అది మాత్రం ఒక లెవెల్లో మిమ్మల్ని ఉంచింది అది అవును చూసుకుంటే. అప్పట్లో బాగా ఫేమస్ అయింది అది యూట్యూబ్ లో ఫస్ట్ అంత పెద్ద హిట్ అయిన వెబ్ సిరీస్. నెక్స్ట్ మరి ఇంకా నెక్స్ట్ లో ఇంకేమైనా మూవీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఉన్నాయండి. అంటే మా ప్రొడక్షన్ హౌస్లో నెక్స్ట్ స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. సో మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకో సినిమా ఉంటుంది. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ మూవీ తీయాలని ఒక స్పెషల్ ఏదైనా ఉందా? అంటే ఏ టైప్ ఆఫ్ మూవీ అని అట్లా పర్టికులర్గా ఏం లేదు, కానీ మనకు ఆ టైంలో ఏది ఎక్సైట్మెంట్ మనకి ఇస్తుందో అదే మనం చేసుకుంటే వెళ్ళిపోవడమే. సో అంటే ఒక మైండ్లో పెద్ద స్టోరీ ఉన్నా కూడా అండ్ మన బడ్జెట్కి రీచ్ అవ్వలేమేమో అని కొన్ని చిన్న టైప్ ఆఫ్ స్టోరీ తీసుకోవడం అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా. ఏ క్రియేటివ్ పర్సన్ కైనా కూడా ఏంటి అంటే ఖచ్చితంగా పెద్ద స్టోరీస్ ఉంటాయి, పెద్ద క్యాన్వాస్లో చేయాలని ఉంటుంది, ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. సో అది టైం డిసైడ్ చేస్తుంది. మన టైం అంటే దానికి ప్రాపర్ రైట్ టైం రైట్ ప్లేస్లో అవన్నీ వర్కౌట్ అవుతాయి. సో దానికి మనం చేయాల్సింది ఏంటి, మన పని మనం తీసుకుంటే వెళ్ళిపోవడం. ప్రస్తుతానికి అయితే అదే జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ అయితే మనం ఇప్పుడు ఈ పైలం పిల్లగా మూవీ September 20th రోజు రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా టీం అందరికీ బెస్ట్ మైలేజ్ దొరుకుద్ది, బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే మీరు రేపు సినిమా చూసిన తర్వాత కూడా మీరు చాలా ఏంటంటే అరే భలే చేశారే అందరూ అని అనుకుంటారు తప్ప మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. అది మాత్రం 100%. అదే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు పైలం పిల్లగా అంటే? పైలం పిల్లగా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది మీకు ఒక మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు సినిమా చూసిన తర్వాత మంచి ఫీల్ గుడ్ సినిమా చూసాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు 100%. అంటే ఒక జనాలకి రిలేట్ అయ్యే స్టోరీ అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జనాలకి రిలేట్ అయ్యే స్టోరీ అండి కంపల్సరీ. ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళని రీచ్ అయ్యే క్రమంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, అవన్నీ ఏంటి అంటే అవన్నీ మనకి ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఈజీగా కనెక్ట్ అయిపోతారు జనాలు ఎవరు చూసినా, ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే కలలు కంటున్నారు, ఎవరైతే మేము ఏంటంటే ఫారిన్ వెళ్ళి డబ్బులు సంపాదించాలి, లేదు ఇక్కడ బిజినెస్ పెట్టుకోవాలి, ఇలాంటి వీళ్ళందరికీ ఏంటి అంటే ఇది టచింగ్ సబ్జెక్ట్ 100%. అంటే ఇప్పుడు ఇండియా వదిలి అక్కడ దాకా వెళ్ళడానికి ఇప్పుడు నార్మల్గా ఇండియాలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ కాకుండా దుబాయ్ వెళ్ళి సంపాదిద్దాం, అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం అని అనుకుంటున్నారు. అది దేనివల్ల అని అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? ఇప్పుడు అది డిఫరెంట్ రీజన్స్ అండి. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ చదువుకున్న దానికి కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరకఒకటి, ఇక్కడ అంటే చదువు లేకుండా ఇప్పుడు 2 రకాలు ఉంటారండి. ఏంటి అంటే ఫారిన్ అబ్రాడ్ వెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళు, అయితే చదువు లేని వాళ్ళు ఏంటి అంటే లేబర్ పని కోసం వెళ్తారు. చదువు ఉన్న వాళ్ళు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్. సో 2 కేసులలో వెళ్తారు ఎవరైనా. సో ఈ 2 కేసులలో వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ అది ఏంటంటే ఒకవేళ అందరూ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి. సో వాళ్ళకు ఉండే డ్రీమ్స్ ఉంటాయి. సో వీళ్ళు కాక ఇంకో రకమైన పర్సన్స్ ఏంటి అంటే ఇక్కడే ఉండి ఇక్కడే మేము ఏంటి అంటే మా సినిమాలో ఏంటంటే అంబానీలా అవ్వాలి అంటే ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే వ్యవసాయం చేస్తే అంబానీ అవుతావా? అవ్వవు, ఇంపాసిబుల్. సో మరి అలాంటి ఇప్పుడు ఎవరు వ్యవసాయం చేయకపోతే ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు ఊళ్ళలో ఎవరు వ్యవసాయం చేయకుండా ఊళ్ళో అన్ని ఖాళీ అయిపోతే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ అంతా పల్లెటూళ్ళలో ఎవరు ఉండడానికి ఇష్టపడతారు. అందరూ చదువుకుంటున్నారు. ఎడ్యుకేషన్ ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ చేసి ఎవరు అక్కడే ఉండాలనుకోవాలి. అయితే వాళ్ళ దగ్గర టౌన్కో సిటీకో లేకపోతే ఏదైతే డబ్బులుంటే ఫారిన్కో వెళ్ళి డెవలప్ కావాలనుకుంటున్నారు. సో అలాంటి కేసుల్లో మరి ఇక్కడ ఉండి వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు అంటే నెక్స్ట్ జనరేషన్ కావాలి కదా దానికి. సో అది ఇప్పుడు అలాంటి గోల్స్ ఉన్న పర్సన్స్కి ఈ సినిమా పర్ఫెక్ట్ యాప్ట్. అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు
వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటి, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇక్కడ ఒకవేళ ఇక్కడే ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసుకొని ఎదగాలనుకునే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ ఈ ఈ బ్యాక్డ్రాప్లో సినిమా నడుస్తుంది. ఈ సినిమా ద్వారా ఏదైనా మంచి మెసేజ్ ఏదైనా ఉండబోతుందా? మెసేజ్ అంటూ ఇది మెసేజ్ అని ఇప్పుడు ఇందులో ఒక మెసేజ్ ఇవ్వడానికి మనం సినిమా చేయలేదండి. ఇది జస్ట్ ఏంటి అంటే ఒక ఉన్న సిచ్యువేషన్ని ఒక ఫన్ వేలో, ఒక సెటైరికల్ వేలో చూపించడం, ఒక ఒక సంథింగ్ మీకు ఒక ఆలోచన క్రియేట్ చేయడం అంతే, అంతే తప్ప ఇక్కడ ఏదో మెసేజ్ ఇచ్చేసి అట్లాంటిది మేము ఇవ్వలేదు కానీ పబ్లిక్ ఆటోమేటిక్గా తీసుకుంటారు మెసేజ్. మేము ఇవ్వలేదు కానీ చూసి అరే ఇట్లా ఉండాలి లైఫ్లో అని చెప్పి సినిమా చూసి నేర్చుకుంటారు పబ్లిక్. ఓకే అన్న. అంటే ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి సంపాదిస్తున్నారు కదన్నా, అంటే మన ఇండియాలో ఏం లేదంటారా, లేకపోతే అక్కడికి వెళ్ళాలని స్పెషల్ రీజన్ మీరేమనుకుంటున్నారు? ఇదే వే ఆఫ్ మైండ్. డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా చాలా డిఫరెంట్ రీజన్స్. కొంతమందికి ఇక్కడ అంటే పైసలు అక్కడ ఎక్కువ వస్తాయి కదా ఇక్కడ, సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది. ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ చాలా మంది డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఓకే సార్, నెక్స్ట్ ఇంకా మరి ఇంకేముంటాయి? ఓకే ఫ్రెండ్స్, అదే మంచి పైలం పిల్లగా అనే కాన్సెప్ట్ ఒక మంచి స్టోరీని తీసుకురాబోతున్నారు. అంటే ప్రతి ఒక్క లైఫ్కి రిలేట్ అయ్యే స్టోరీ అనమాట. చూస్తే ఇప్పుడు టీజర్ ట్రైలర్లోనే ఈ రకంగా ఉండేటప్పుడు సినిమా చూస్తే ఏ రకంగా కనెక్ట్ అవుతామని సినిమా చూసి తెలుసుకుందాం. ఓకే, September 20th మీ ముందుకు వస్తున్నారు పైలం పిల్లగా, ఖచ్చితంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.